is ORFA. సో దీంట్లో స్టార్టింగ్ విత్ ఆర్గనైజ్ స్ట్రక్చర్స్. సో ఇప్పుడు అసెట్ అకౌంటింగ్ దేనికి ఇంప్లిమెంట్ చేస్తున్నావు, ఏ కంట్రీకి ఇంప్లిమెంట్ చేస్తున్నావు? ఇండియా. ఓకే, ఇండియా కంట్రీకి ఎస్సిపి వాడు వర్షన్ ప్రొవైడ్ చేశాడా లేదా చూడాలి. ఇక్కడ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్స్, చెక్ కంట్రీస్, లాక్అవుట్ డేటా మీరు లాక్ చేశారు. సో పొజిషన్కి వెళ్ళేసి కంట్రీ ఇండియాకి వెళ్ళి కొడతాం. సో కంట్రీ ఇండియా వర్షన్ ఉంది మనకి. ఓకే, స్పెసిఫిక్ ఎస్సిపి ప్రొవైడ్ చేసిన కంట్రీ వర్షన్ ఉంది. ఒకవేళ దీంట్లో లేకపోతే కంట్రీ లేకపోతే దీంట్లో యాడ్ చేయాల్సి వస్తుంది. యూజువల్లీ అన్నిటికీ ఉంటుంది. బట్ ఓకే, సో కాపీ రెఫరెన్స్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్. సో ఇక్కడ నుంచి మనం ఏం చేసాం, కాపీ డిలీట్ డిప్రెషన్ సిరీస్ నుంచి మనము స్టాండర్డ్ కాపీ చేసుకున్నాం. మనది ఏంటిది ఇండియన్ వర్షన్. మన ఇండియన్ వర్షన్ ఏంటి? సో దీంట్లో మన ఇండియన్ వర్షన్, స్టాండర్డ్ ఇండియన్ వర్షన్ ఉంది కదా, అది తీసుకొని కాపీ చేసుకోవాలి. చంపుతున్నాడు కదా. హలో, హలో. చెప్పు సూర్య, కాల్లో ఉన్నాను, క్లాస్లో ఉన్నాను. నాది చెప్పా కదా బాగోలేదు, అందుకని నేను రాలేదు. ఓకే ఓకే, అది క్యూర్ అవ్వలేదు నాకు. సరే నీకు నిన్న 5,000 వేసాను మొన్న. ఓకే 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 ఓకే, రిజిస్టర్ అయ్యాక నీకు వేసేస్తాను. నేను వచ్చినా రాకపోయినా నీకు పేమెంట్ పడిపోతుంది. సరే సరే సూర్య, క్లాస్లో ఉన్నాను, తర్వాత చేస్తాను. నాది చెయ్యి బాగోలేదన్నా. ఓకే ఓకే అందుకు ఓకేనా, ఓకే నేను ఓకే జిఎల్ వరకు ప్రాక్టీస్ చేసి వస్తాను నీ దగ్గరికి. సరే సరే, ప్రాబ్లం లేదు కదా నీకు? ప్రాబ్లం లేదా, వచ్చేసి. అలాగే, సరే సరే, బాయ్. మనీ వేసాడట, నేను గమనించలేదు, నాకు మెసేజెస్ రావు. ఎంత వేసాడు? ఓకే, హలో. సో కమింగ్ బ్యాక్ టు ది అసెట్ అకౌంటింగ్ కాన్ఫిగరేషన్. ఒకవేళ కంట్రీ లేకపోతే ఇక్కడ ఆల్రెడీ చేసాం కదా ఇక్కడ. ఓకే, దీంట్లో ఇక్కడ సారీ, శాంపుల్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఇండియా అని. అఫ్ కోర్స్ ఇలాంటి శాంపుల్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఉంటుంది మనది. ఓకే, ఐఎమ్ జస్ట్ చెకింగ్ ఫర్ ది. ఇక్కడ ఉంది చూడు, ఇది కూడా అంతే. ఎవరో వాళ్ళ వాళ్ళ రెస్పెక్టివ్ నేమ్స్ పెట్టుకున్నారు, బట్ స్టాండర్డ్ ఉంటుంది. ఏ కాదు, అన్నీ వీళ్ళు క్రియేట్ చేసినవి. ఇండియన్ ఉండదు. శాంపుల్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఇండియా, శాంపుల్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఇండియా. సో ఇది కాకుండా ఇంకా ఉన్నాయి యాక్చువల్లీ, ఇది కాదు. బట్ స్టిల్ IN01 సంథింగ్ ఉండాలి. ఇక్కడ కనబడట్లేదు, ఎవరు డిలీట్ చేశారో తెలియదు. బట్ సిమిలర్ ఇలా ఉంటుంది. శాంపుల్ తీసుకొని మనం కాపీ చేసుకుంటాం. మనం దేనికి కాపీ చేసామంటే సిడి విజీకి కాపీ చేసాం. ఓకే,
సిడిబిజీ కాపీ చేసాం. సో మనకు అన్ని సర్టెన్ డిప్రిసియేషన్స్ ఎర్రర్స్ వచ్చిన తర్వాత డిలీట్ చేసేసి మనం 4 డిఫైన్ చేసుకున్నాం. ఓకే, ఒకటి వచ్చేసి లోకల్ కరెన్సీకి, ఇంకోటి వచ్చేసి గ్రూప్ కరెన్సీకి. సో ఇట్ సేమ్ టు 2 కరెన్సీస్ ఉన్నాయి. సో 2 లెడ్జర్స్ ఉన్నాయి, లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్. లీడింగ్ లెడ్జర్కి లోకల్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీ, లోకల్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీ. ప్రసాద్ ఇక్కడే కదా మనకు అదే ఎర్రర్ వచ్చింది. సో బేసికల్గా దీనికి ఫార్ములా ఏంటంటే కరెన్సీస్ ఇంటూ లెడ్జర్స్ అంతే. ఒకవేళ నీ కంపెనీ కోడ్కి 3 లెజర్స్ ఉన్నాయి, 6 కరెన్సీస్ ఉన్నాయి, అప్పుడు ఎన్ని వస్తాయి డిప్రిసియేషన్ ఏరియాస్? సపోజ్ నీ కంపెనీ కోడ్కి 6 లెజర్స్ ఉన్నాయి, అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ 6 వాడుతున్నావు, కరెన్సీస్ 3 వాడుతున్నావు, అప్పుడు ఎన్ని అయితే మొత్తం 18. సో సో ఇది గుర్తుంచుకోండి, ఇది ఇంపార్టెంట్. ఇది ఒకటి చేంజ్ వచ్చింది మనకి ఈసీసీకి దీనికి. అక్కడ డెల్టా ఉండి ఇక్కడ లేదు. ఇది నీకు ప్రతి అకౌంటింగ్ ప్రిన్సిపల్, ప్రతి లెడ్జర్ వైజ్, ప్రతి కరెన్సీ వైజ్ చేసుకోవచ్చు. ఈసీసీలో ఆప్షన్ లేదు. డిఫరెన్స్ ఏముంది ఈసీసీకి? దాంట్లో అక్కడ ఓన్లీ ఒకటే నాన్ లీడింగ్ లెడ్జర్స్కి పోస్ట్ చేసుకోవచ్చు, ఓన్లీ లీడింగ్ లెడ్జర్కి మాత్రం పోస్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఒకదానికి రియల్ టైం అవుతుంది. ఇది చేసిన తర్వాత స్పెసిఫైడ్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఇస్తాం, పొజిషన్ సిడివిజి. ఓకే, ఇక్కడ మనం అసైన్ చేసాం డిస్క్రిప్షన్. ఫస్ట్ స్టెప్లో మన కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఉందా లేదా చూసాం, దాని నుంచి కాపీ చేసుకొని తర్వాత డిప్రిసియేషన్ ఏరియాస్ మన లెడ్జర్స్ కరెన్సీస్ వైజ్ డిఫైన్ చేసుకొని ఇక్కడ వచ్చి జస్ట్ డిస్క్రిప్షన్ చేంజ్ చేసుకుంటాం. సో 3 స్టెప్స్. ఓకే, 4th స్టెప్ వచ్చేసి, సో ఇక్కడ అయిపోయింది ఫస్ట్ స్టెప్, ఇది ఇక్కడ ఇది సెకండ్ స్టెప్, ఇది థర్డ్ స్టెప్. 3 స్టెప్స్ ఇక్కడ అయిపోయినాయి. ఓకే, దీని తర్వాత అసెంట్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్కి చేసే ముందు మనకి ఎర్రర్స్ వస్తాయి. జనరల్ వాల్యుయేషన్, కరెన్సీస్, ఈ ఎర్రర్ వస్తుంది, ఈ 2 ఎర్రర్స్ వస్తాయి. సో స్పెసిఫై ద యూజ్ ఆఫ్ ప్యారలల్ కరెన్సీస్. ఇక్కడ సిస్టమ్ ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తుంది నీ 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 కరెన్సీ ఏంటిదని అడుగుతుంది. ఓకే, ఈ డిస్క్రిప్షన్ చేంజ్ చేసుకోవాలి మనం. ఓకే, ఇది వచ్చేసి గ్రూప్ కరెన్సీ, ఇది వచ్చేసి గ్రూప్ కరెన్సీ, ఫస్ట్ది లోకల్ కరెన్సీ. సో దీనికి సిస్టమ్కి మనం అసైన్ చేయాలి గ్రూప్ కరెన్సీ ఏంటిది అనేది. అలాగే వాల్యూ అడిషన్, అక్విజిషన్, ప్రొడక్షన్ కాస్ట్, ట్రాన్స్ఫర్స్, ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి దీనికి ఇక్కడ నుంచి డెరైవ్ అవుతుంది, దీనికి ఇక్కడ నుంచి డెరైవ్ అవుతుంది. అందుకే 1-3 అసైన్ చేస్తాం, 1-3 అసైన్ చేస్తాం. ఓకే, ఇది ఇంపార్టెంట్ మళ్ళీ. తర్వాత వచ్చేసి డిఫైన్ డిప్రిసియేషన్ ఏరియాస్. ఇది యూజువల్లీ ఆటోమేటిక్ వచ్చేస్తుంది ఎప్పుడైతే కంపెనీ కోడ్కి అసైన్ చేసిన తర్వాత. మన కంపెనీ కోడ్ ఏంటిది, VG01. సో VG01 సెలెక్ట్ చేసుకొని డిప్రిసియేషన్ కరెన్సీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకో, దీంట్లో కరెన్సీస్ చెక్ చేసుకోను. సో ఇది లోకల్ కరెన్సీ, ఇది వచ్చేసి యూఎస్డి, ఇది యాడ్ చేయాలి మనం, యూఎస్డి అని. సో వీటికి కూడా యాడ్ చేయాలి. సో ఈ స్టెప్స్. ఓకే, సో ఇది క్లోజ్ చేస్తున్నాను. సో అసైన్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఏరియా, కంపెనీ కోడ్ అసైన్ చేస్తాం. కంపెనీ కోడ్ వచ్చేసి VG01 సిడివిజి. ఓకే, తర్వాత అసెట్ క్లాసెస్, దీంట్లో మనం అకౌంట్ డిటర్మినేషన్ అసైన్ చేసుకుంటాం. ఓకే, సో నేను రియల్ టైంలో సేమ్ ఇవే అనుకో, కాకపోతే నేను డిఫరెంట్ అకౌంట్ డిటర్మినేషన్ ఐడెంటిఫికేషన్ ఇచ్చాను. ఓకే, ఇక్కడ చూసా కదా ఇవన్నీ ఎలా ఉన్నాయి, ఫర్నిచర్ ఫిట్టింగ్స్, బిల్డింగ్స్, ల్యాండ్ అండ్ ఇంప్రూవ్మెంట్స్, మోటార్ వెహికల్స్, ఇవన్నీ డిఫరెంట్ అసెట్ క్లాసెస్ ఉన్నాయి. అంటే బేసికలీ అకౌంట్ డిటర్మినేషన్, జిఎల్ అకౌంట్స్ డిరైవ్ చేసుకోవడానికి అకౌంట్ డిటర్మినేషన్ డిరైవ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మనం ఎలాగో అసైన్ చేస్తాం కదా, చూద్దాం. సో ఇది జస్ట్ అకౌంట్ డిటర్మినేషన్ మాత్రం. ఇది మనం ఏమైనా డిఫైన్ చేసామా లేకుంటే ఎగ్జిస్టింగ్ తీసుకున్నామా? డిఫైన్ చేసామా ఏమన్నా? ఓకే, సరే, నువ్వు ఒకవేళ అన్నట్టు అదే అనుకుందాం. సో నేను ఒకటి డిఫైన్ చేస్తాను. ఓకే, ఫర్నిచర్ ఫిక్చర్స్ తీసుకుందాం, కాపీ. సో దీన్ని ఏం చేస్తాను చెప్పు, VGFF ఇస్తున్నాను, అంటే వెరిజాన్ ఫర్నిచర్ ఫిట్టింగ్స్. ఈ కంపెనీ కూడా మనది కాదు, VG01 ఇస్తున్నాను. క్లిక్ ఆన్ సేవ్. సో ఇక్కడ జస్ట్ డిస్క్రిప్షన్ మల్లికన్నట, Ctrl+F, వెరిజాన్, కంటిన్యూ,
ఓకే. సో ఇక్కడ ఏం చేస్తాం, మనం సేవ్ చేస్తాం, ఒకటి అకౌంట్ డిటర్మినేషన్ డిఫైన్ చేసాం. తర్వాత స్క్రీన్ లేఅవుట్ రూల్స్. స్క్రీన్ లేఅవుట్ కూడా ఎస్ఏపి వాడు ఆల్రెడీ ఇచ్చేసాడు, ప్రీ డిఫైన్డ్గా ఇచ్చేసాడు. ఓకే, మనం కాపీ చేసుకుంటే సరిపోతుంది. సో ఎవడో ఒకడు మొత్తం అన్నిటికీ పెట్టేసుకున్నాడు, స్టాండర్డ్ కూడా పెట్టేసుకున్నాడు. ఓకే, ఇది కాపీ చేసుకుంటాను. ఖచ్చితంగా కాపీ చేసుకోవాలి, ఎందుకంటే స్క్రీన్ లేఅవుట్ బ్యాక్ అండ్ పారామీటర్స్ కాపీ అవుతాయి. ప్రెస్ ఎంటర్, క్లిక్ ఆన్ సేవ్, కంటిన్యూ. సో స్క్రీన్ లేఅవుట్ రూల్ డిఫైన్ చేసాం, తర్వాత అకౌంట్ డిటర్మినేషన్ డిఫైన్ చేసాం. ఇప్పుడు నంబర్ రేంజ్ ఇంటర్వెల్స్. నంబర్ రేంజ్ ఇంటర్వెల్ దీనికి చెప్పండి, చెప్పు ప్రసాద్. నంబర్ రేంజ్ ఇంటర్వెల్ దీనికి డాక్యుమెంట్ నంబర్ రేంజెస్గా కాదు, డాక్యుమెంట్ నంబర్ కాదు, ఇక్కడ చూడు అసెట్ నంబర్ రేంజెస్. అంటే అసెట్స్ మాస్టర్స్ క్రియేట్ చేసుకోవడానికి, బిజినెస్ పార్ట్నర్స్ క్రియేట్ చేసుకోవడానికి, కస్టమర్స్, సప్లయర్స్, జిఎల్ మాస్టర్స్ ఎలా క్రియేట్ చేసాం, ఇది అసెట్ మాస్టర్ డేటా క్రియేట్ చేసుకోవడానికి. సో చేంజ్. సో ఆల్రెడీ మనం 1 to 100 డిఫైన్ చేసాం. ఓకే, స్టెప్స్ చేసాం ప్రసాద్. సో 1 to 100 డిఫైన్ చేసాం. ఓకే, బ్యాక్ వస్తున్నాను. తర్వాత అసెట్ క్లాస్ ఇక్కడ మెయిన్. ఇప్పుడు ఇవేం చేస్తాం, ఇక్కడ అసెట్ క్లాస్లో ఏం చేస్తాం అంటే, ఈ అసెట్ క్లాస్లో అకౌంట్ డిటర్మినేషన్, స్క్రీన్ లేఅవుట్ రూల్, నంబర్ ఏజెంట్ రూల్ దీంట్లో అసైన్ చేస్తాం. సో అసెట్ క్లాస్. సో ఓకే, సో ఇంతకుముందు క్రియేట్ చేసింది వదిలేద్దాం. సో నేనేం చేస్తాను, ఫర్నిచర్ ఫిట్టింగ్స్ స్టాండర్డ్ ఇచ్చాడు కదా, ఇది తీసుకుంటాను, కాపీ చేసుకుంటాను, ఇక్కడ తీసేసి ఇక్కడ ఏం చేస్తాం, విజీ ఏసీ ఇస్తాను, అంటే అసెట్ క్లాస్. ఓకే, సో ఫర్ VZ01 వెరిజాన్ కోసం క్రియేట్ చేసిన అసెట్ క్లాస్. ఓకే, సో ఇక్కడ మీరు చేంజ్ చేయాలి, మనం యాడ్ చేసుకోవాలి. ఏం యాడ్ చేసుకోవాలి, మనం డిఫైన్ చేసేది ఏంటిది, అకౌంట్ డిటర్మినేషన్ చెప్పుండ్రి. ఏం డిఫైన్ చేసాం, విజెడ్ ఎఫ్ఎఫ్. మళ్ళీ దీనికి ఏం డిఫైన్ చేసాం, స్క్రీన్ లెవెల్ రూల్స్కి. గుడ్, విజెడ్ ఎస్ఎల్, అంతేనా. నంబర్ రేంజ్. సో మన కంపెనీ కోడ్ ఏంటిది, VZ01. సో VZ01లో ఇది నంబర్ రేంజ్ మనది, ఇది కాపీ చేసుకుంటాం. సో ఇదంతా అలాగే ఉంచుతాం, ఏం చేంజెస్ చేయం. ఓకే, నో ఐస్, ఇవి ఏం చేంజ్ చేయం. సో ఒకవేళ మీరు అసెట్ క్లాస్లో ఫ్యూచర్లో లాక్ చేయాలని కూడా అసెట్ క్లాస్ నుంచి కూడా అసెట్ క్లాస్ని లాక్ చేసుకోవచ్చు. క్లిక్ ఆన్ కాపీ, సేవ్. ఓకే, ఆర్ వి గుడ్ విత్ హియర్. ఓకే, ఇది అయిపోయింది. ఇక్కడ ఇంటిగ్రేషన్, ఇది క్లోజ్ చేస్తున్నా. అసెట్ క్లాస్ దీంతో ఇది అయిపోయింది. ఇంటిగ్రేషన్ విత్ జిఎల్, మన జిఎల్ అకౌంట్స్ ఎర్రర్స్ వచ్చినప్పుడు చూద్దాం. హౌ డిప్రిసియేషన్స్ ఆర్ పోస్టెడ్ టు. సో ఇది సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది, మీరు ఇక్కడ చేంజ్ చేసేది ఏం లేదు. ఓకే, టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ ఫర్ ఇంటిగ్రేటెడ్ అసెట్ అక్విజిషన్, ఇది కొత్తది వచ్చింది ప్రసాద్. ఓకే, డిఫైన్ టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ ఫర్ ఇంటిగ్రేటెడ్ అసెట్ అక్విజిషన్. సో కంటిన్యూ చేయి. ఇక్కడ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మనది VCOA. సో ఇక్కడ అసైన్ చేశాను జిఎల్ అకౌంట్. ఈ 1006 అనేది రికన్సిలేషన్ అకౌంట్ /OFS00. సో ఇది మనది వచ్చేసి VZ01. సో ఇక్కడ అది ఎక్కడ వస్తుంది, లైబిలిటీస్లో, అసెట్స్లో, టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్. సో అసెట్స్లో డిఫైన్ చేస్తాం, ఇది రికన్సిలేషన్ అకౌంట్. సో బ్యాలెన్స్ షీట్ అకౌంట్, అసెట్స్, తర్వాత టెక్నికల్ క్లియరింగ్, షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్, కంట్రోల్ డేటా,
ఇది రికన్సిలేషన్. ఇది కొత్తది టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ అనేది రికన్సిలేషన్ అకౌంట్. ఇది దేని యూజ్ చేస్తామంటే ఏదైనా అసెట్ అక్విజిషన్ చేసేటప్పుడు ఇది అప్డేట్ అవుతుంది. అసెట్ అక్విజిషన్స్ చేసినప్పుడు ఇది అప్డేట్ అవుతుంది. సో ఆటోమేటిక్గా మనం ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తే సేమ్ బిజినెస్ పార్ట్నర్లో మనకి రికన్సిలేషన్ అకౌంట్ ఉంది కదా, సేమ్ మనము బిజినెస్ పార్ట్నర్కి పోస్ట్ చేస్తే రికన్సిలేషన్ అప్డేట్ అయ్యేది. సేమ్ ఇక్కడ కూడా అంతే, అసెట్స్కి పోస్ట్ చేస్తే ఈ జిఎల్ అకౌంట్ అప్డేట్ అవుతుంది. కానీ ఓన్లీ అక్విజిషన్, ఓన్లీ పర్చేస్ ట్రాన్సాక్షన్కి మాత్రమే అప్డేట్ అవుతుంది. అది ఎందుకు అప్డేట్ అవుతుంది మనం ప్రాక్టికల్గా చూద్దాం. ఓకే, ఆ జిఎల్ అకౌంట్ ఇక్కడ అసైన్ చేశాను. ఫైన్. తర్వాత సో ఇది కూడా ఉంది, డిఫరెంట్ టెక్నికల్ అకౌంట్. ఇది ఏంటిదంటే ఒకవేళ నీకు మనం ఇప్పుడు ఒకటే అకౌంట్ డిటర్మినేషన్ డిఫైన్ చేసాం. ఒకవేళ నీకు సపరేట్ టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ కావాలి, ఈచ్ అకౌంట్ డిటర్మినేషన్ వైస్, ఒకటి ఫర్నిచర్ ఫిట్టింగ్స్కి, ఒకటి కంప్యూటర్స్కి, ఒకటి వెహికల్స్కి సపరేట్ కావాలని కూడా చేసుకోవచ్చు. ఓకే, జీల్ అకౌంట్ అట్లా కూడా ఆప్షన్ ఉంది. సో మనం ఆల్రెడీ పైదానికి డిఫైన్ చేసాం. సో ఇంకా ఇక్కడ వచ్చేసి ఇవన్నీ స్టాండర్డ్ స్పెసిఫై పోస్టింగ్ కీస్ ఫర్ అసెట్ ఫోలియో, ఇదంతా స్టాండర్డ్ పోస్టింగ్ కీస్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. అసెట్ ఇన్పుట్ ట్యాక్స్ ఫర్ taxable interest transaction, non-taxable transactions. So this is important. We need to assign V0 A0, that is 0% tax code. So this is mandatory. ఇది చేయకపోతే మళ్ళీ సిస్టమ్ క్యాలిక్యులేట్ చేయదు డిప్రిసియేషన్. సో మీరు చేసిన తర్వాత మీ డిప్రిసియేషన్ ఏరియాస్ ఉన్నాయి కదా, 4 డిప్రిసియేషన్ ఏరియాస్కి ఖచ్చితంగా మీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వర్షన్ అసైన్ చేసుకుంటాం. మీరు గిట్ట సపరేట్ ఈ కంపెనీ కోడ్కి ఎఫ్ఎస్వి డిఫైన్ చేస్తారు కదా, ఆ ఎఫ్ఎస్వి ఇక్కడ అసైన్ చేస్తాం. ఓకే, పోస్ట్ డిప్రిసియేషన్ టు ది జనరల్ లెడ్జర్ అకౌంటింగ్. స్పెసిఫైడ్ డాక్యుమెంట్ టైప్స్, దిస్ ఈస్ ఆల్సో స్టాండర్డ్, బట్ యూ నీడ్ టు చెక్. ఇప్పుడు ఇది అకౌంటింగ్ ఎంట్రీస్కి శంకర్ నువ్వు ఇందాక అన్నావు కదా. సో ఎస్ఏపిలో డిప్రిసియేషన్ పోస్ట్ చేసుకోవడానికి ఏఎఫ్ డిప్రిసియేషన్ వాడతాం, డాక్యుమెంట్ టైప్ వాడతాం. సో పొజిషన్ B001. సో సిస్టమ్ ఆటోమేటిక్ ఇచ్చేస్తుంది, మనం ఏం కొత్త ఎంట్రీ డిఫైన్ చేయాలి. సిస్టమ్ ఆటోమేటిక్గా కంపెనీ కోడ్ క్రియేట్ చేసినప్పుడు దీంట్లో అప్డేట్ అయిపోతుంది. అంటే మన చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ కాపీ చేసినప్పుడే ఇది కూడా కాపీ అయిపోతుంది. ఓకే, తర్వాత స్పెసిఫై ఇంటర్వెల్స్, ఇది ఇంపార్టెంట్. అంటే మీరు ఫ్రీక్వెన్సీ ఏంటిది, డిప్రిసియేషన్ ఎప్పుడు పోస్ట్ చేయాలనుకుంటున్నావు, మంత్లీయా, క్వార్టర్లీయా, యాన్యువల్యా, ఇక్కడ డిఫైన్ చేస్తాం. లోకల్ కరెన్సీ, ఇది ఈ రెండు అకౌంటింగ్ ప్రిన్సిపల్స్కి. సో మంత్లీ పోస్టింగ్, ఇంకొకటి వచ్చేసి కూడా మంత్లీ పోస్టింగ్. ఓకే, నేను చేంజెస్ చేయట్లేదు, దిస్ ఈస్ ఫైన్. జనరల్ వాల్యుయేషన్లో సో ప్రతిసారి మన చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ వేరే వాళ్ళు వస్తుంది కాబట్టి మనం సెట్ చేసుకోవచ్చు డిప్రిసియేషన్ ఏరియాస్. ఓకే, దీంట్లో ఇక్కడ మన ఇది ఏం అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మన అన్ని ఒకసారి డిఫైన్ చేసిన తర్వాత ఆటోమేటిక్ సిస్టమ్ అన్ని కాపీ చేసేస్తుంది. మన స్టార్టింగ్లో డిప్రిసియేషన్ ఏరియాస్ చేసిన తర్వాత ప్రతి ట్రాన్సాక్షన్ ఆటోమేటిక్ సిస్టమ్ కాపీ చేసేస్తుంది. చేసేదంటే ఇంకేం లేదు, ఇక్కడ క్లోజ్ చేసేసుకోండి. డిటర్మైన్ డిప్రిసియేషన్ ఏరియాస్ ఇన్ ద అసెట్ క్లాస్. సో మనము అసెట్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు స్పెసిఫిక్ అసెట్ క్లాస్కి డిఫాల్ట్ చేసుకోవచ్చు డిప్రిసియేషన్ కీ అనేది. సో మనది ఏంటిది VGAC, ఇదేనా. ఇది సెలెక్ట్ చేసుకొని డిప్రిసియేషన్ ఏరియాస్ ఇక్కడ అసైన్ చేస్తాం. సో నేను ప్రతిసారి ఈ పర్టికులర్ అసెట్ క్లాస్కి క్యాలిక్యులేట్ చేసేటప్పుడు సిస్టమ్ ఇక్కడ నుంచి డిఫాల్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ నుంచి మనం డిఫాల్ట్ చేసుకోవచ్చు. బ్యాక్. సో ఇక్కడ డిప్రిసియేషన్ ఏరియాస్లో ఇవన్నీ డీయాక్టివేషన్ మోడ్లో వెళ్ళిపోయినాయి. ఓకే, నేను సేవ్ చేస్తున్నాను, బట్ వీ నీడ్ టు కమ్ అగైన్ హియర్. మనం ఇక్కడికి వచ్చేసి దీన్ని డిఫాల్ట్ చేసుకోవచ్చు, లేదు వద్దనుకుంటే అట్ ద టైమ్ ఆఫ్ మాస్టర్ డేటా క్రియేషన్ టైంలో కూడా మనం ఇచ్చుకోవచ్చు. ఓకే, సో ఇది తీసేస్తున్నా. ఓకే, మ్యాండేటరీ ఉంది, లెట్ ఇట్ బి ఫర్ నౌ.
DG30 టైం బీయింగ్ ఇస్తున్నాను, సేవ్ చేస్తున్నాను. మళ్ళీ ఇక్కడ రావాలి మనం. ఓకే, బ్యాక్. సో ఒకవేళ నీకు అసెట్ క్లాస్ అయితే బ్లాక్ చేసుకోవచ్చు, లేకపోతే నీ ఇష్టం. ఒకవేళ మొత్తం కంప్లీట్ లాక్ చేయాలని కూడా లాక్ చేసుకోవచ్చు. బ్లాక్ అండ్ లాక్ ఆప్షనల్ ఉంది అసెట్ క్లాస్ లెవెల్లో. చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ అసెట్ క్లాస్ లెవెల్లో వీ హ్యావ్ 2 ఆప్షన్స్, బ్లాక్ అండ్ లాక్. సో అమౌంట్ స్పెసిఫికేషన్స్ ఇక్కడ ఏది అవసరం లేదు, బట్ స్పెసిఫై రౌండింగ్ ఆఫ్ నెట్ బుక్ వాల్యూ. ఓకే, ఇక్కడ వచ్చేసి మన కంపెనీ కోడ్ VZ01 ఇచ్చేసి రౌండింగ్ స్పెసిఫికేషన్స్లో మనకి 4 ఉన్నాయి డిప్రిసియేషన్ ఏరియాస్. సో ఇది ఇంపార్టెంట్, ఇది డిఫైన్ చేయాలి. ఆటోమేటికలీ క్యాలిక్యులేటెడ్ డిప్రిసియేషన్ సిస్టమ్కి చెప్తున్నాం మనం, ఇది ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ చేయాలి, నేను మాన్యువల్గా క్యాలిక్యులేట్ చేయను అని. ఓకే, దిస్ ఈస్ ఇంపార్టెంట్. సో ఇది కూడా సెలెక్ట్ చేసుకోండి, నెట్ బుక్ వాల్యూ అట్ ద ఇయర్ ఎండ్. నాకు నెట్ బుక్ వాల్యూ తెలియాలా. ఓకే, ఇది సిస్టమేటిక్ రౌండింగ్ చేస్తుంది, సిస్టమ్ చేస్తుంది అరిథమెటిక్ రౌండింగ్. సో రౌండ్ ఐదర్ నెట్ బుక్ వాల్యూ ఆర్ డిప్రిసియేషన్ ఓన్లీ. ఏమంటుంది సిస్టమ్ ఇక్కడ? రౌండ్ ఐదర్ నెట్ బుక్ వాల్యూ ఆర్ డిప్రిసియేషన్ ఓన్లీ. సో రెండిటికి సిస్టమ్ యాక్సెప్ట్ చేయట్లేదు, ఏదైనా ఒకటి చేస్తూ ఉంటుంది. ఇది తీసేస్తే సిస్టమ్ యాక్సెప్ట్ చేస్తుంది, బట్ నాకు అది కాదు, సిస్టమ్ ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, లెట్ ఇట్ బి యాజ్ ఇట్ ఈస్. సో నెక్స్ట్ దానికి కూడా సేమ్. ఓకే, మనం ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసాం కాబట్టి సో ఇక్కడ నుంచి తీసుకుంటుంది సిస్టమ్. ఓకే, సో ఫోర్త్ దానికి ఇవ్వట్లేదు, ఎందుకంటే థర్డ్ నుంచి డిరైవ్ అవుతుంది. సెకండ్ దానికి ఇవ్వట్లేదు, ఫస్ట్ నుంచి డిరైవ్ అవుతుంది. ఓకే, రికాన్ సేవ్ బ్యాక్. ఫిజికల్ స్పెసిఫికేషన్స్ ఇక్కడ ఏం అవసరం లేదు. కరెన్సీస్ ఆల్రెడీ మనం డిఫైన్ చేసేసాం. జనరల్ వాల్యుయేషన్ కూడా అయిపోయింది. డిప్రిసియేషన్, ఆర్డినరీ డిప్రిసియేషన్ ఇది కూడా ఇక్కడ ఏం అవసరం లేదు, డైరెక్ట్గా వాల్యుయేషన్ మెథడ్స్కి వెళ్ళండి. డిప్రిసియేషన్కి దిస్ ఈస్ ఇంపార్టెంట్, క్యాలిక్యులేషన్ మెథడ్స్, బేస్ మెథడ్, డిక్లైనింగ్ బ్యాలెన్స్ మెథడ్. ఇంకా ఇవన్నీ మనకి ఏం అవసరం లేదు. అంటే మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి బేస్ మెథడ్. దీంట్లో మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, సో ఇన్ని ఆప్షన్స్, ఇన్ని డిఫరెంట్ క్యాలిక్యులేషన్స్ చేస్తుంది సిస్టమ్. ఓకే, సో డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. సో లెట్ us టేక్ ఎక్స్ప్లిసిట్ పర్సంటేజ్. నేను సెలెక్ట్ చేస్తున్నాను 001 ఫర్ ఆఫ్టర్ ఎండ్ ఆఫ్ ది లైఫ్. కాపీ చేస్తాను, చేంజ్ చేస్తాను, బేస్ మెథడ్ ఇస్తున్నాను. చెప్పు బేస్ మెథడ్ ఏంటి? ఒక బేస్ మెథడ్ ఇచ్చేద్దాం, బేస్ మెథడ్ ఫర్ VZ. ఓకే, ఆర్డినరీ డిప్రిసియేషన్, తర్వాత వచ్చేసి స్టేటెడ్ పర్సంటేజ్. అంటే నేను పర్సంటేజ్ ఇస్తా, ఒక అసెట్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసుకోవడానికి పర్సంటేజ్ ఇస్తున్నాను. ఆర్డినరీ డిప్రిసియేషన్ ఒకటే, ఇది వచ్చేసి VZ01 ఇస్తా. ఓకే, ఇక్కడ వచ్చేసి నేను మన కంపెనీ కోడ్ ఐడెంటిఫికేషన్ కోసం ఇస్తాను. ప్రెస్ ఎంటర్, సెలెక్ట్ ఏ కీ దట్ ఇట్స్ ఫైన్. ఇది సెలెక్ట్ చేశాను నా బిఎం ఏంటిది, బేస్ మెథడ్. ఓకే, లెట్ ఇట్ బి. సేవ్, ఫైన్, బేస్ మెథడ్ డిఫైన్ చేసాం. డిక్లైనింగ్ బ్యాలెన్స్ మెథడ్ CDVZ. ఇక్కడ మనకి డిక్లైనింగ్ బ్యాలెన్స్ మెథడ్ మనం డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు. సో ఆల్రెడీ స్టాండర్డ్, ఒకవేళ మీకు ఒక ఆల్రెడీ ఇక్కడ స్టాండర్డ్ 000 ఇచ్చేసింది, మీరు దీన్ని తీసుకోవచ్చు. ఓకే, మనం చేసేది స్ట్రైట్ లైన్ మెథడ్ ప్రస్తుతానికి. మల్టీ లెవెల్ మెథడ్ ఇది ఇంపార్టెంట్. సో మల్టీ లెవెల్ మెథడ్స్ ఇక్కడ మనం పర్సంటేజ్ మెయింటైన్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ
చూడు ఇక్కడ ఆల్రెడీ డిఫైన్ చేశాను చూసావా. ఓకే, దీని పారామీటర్స్ చూద్దాం. సో సిడివిజి మల్టీలెవెల్ మెథడ్ విఎం1, తర్వాత ఇది డిస్క్రిప్షన్ రాశాను స్ట్రైట్ లైన్ కోసం అని. ఫ్రమ్ క్యాపిటలైజేషన్ స్టార్ట్ డేట్, ఒక ఇది నీ ఎప్పటి నుంచి డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలనేది ఇక్కడ ఉంది. ఓకే, యూజువల్లీ ఐదర్ దే విల్ యూస్ క్యాపిటలైజేషన్ డేట్ కొన్నప్పటి నుంచి, లేదంటే మీరు స్పెసిఫిక్ డేట్ ఇచ్చినప్పటి నుంచి. ఓకే, లెవెల్స్ వచ్చేసి అక్విజిషన్ అంటే అన్ని ఇయర్స్కి వర్తించాలి అనేది ఇక్కడ. ఓకే, బేస్ వాల్యూ మనం బేస్ వాల్యూ ఇచ్చేసాం. బేస్ వాల్యూ వచ్చేసి మళ్ళీ దీంట్లో కూడా చాలా ఉన్నాయి ఎప్పటి నుంచి క్యాలిక్యులేట్ చేయాలి అనేది. సో అక్విజిషన్ వాల్యూ పర్సంటేజ్, దిస్ ఈస్ ఇంపార్టెంట్. నీ అసెట్ పైన 10% క్యాలిక్యులేట్ చేస్తుంది డిప్రిసియేషన్. ఓకే, క్లిక్ ఆన్ సేవ్, బ్యాక్. ఓకే, ఇది మల్టీలెవెల్ మెథడ్. మెయింటైన్ పీరియడ్ కంట్రోల్ మెథడ్, దీంట్లో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో హండ్రెడ్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి పీరియడ్ కంట్రోల్ మెథడ్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే, ఇక్కడ చూడు అక్విజిషన్, ఇది అక్విజిషన్, ఇది కూడా అక్విజిషన్. ఫాలోయింగ్ ఇయర్ ఇదేమో కరెంట్ ఇయర్ కోసం, ఇది ఫాలోయింగ్ ఇయర్ కోసం, ఇది రిటైర్మెంట్, ట్రాన్స్ఫర్. సో ఏ బేసిస్లో క్యాలిక్యులేట్ చేయాలి అనేది, మీరు అది స్టార్టింగ్ నుంచి క్యాలిక్యులేట్ చేయాలా, లేకపోతే మిడిల్ ఇయర్ నుంచి క్యాలిక్యులేట్ చేయాలా, చాలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి అసెట్ అకౌంటింగ్లో. సో దీంట్లో నేను నా మొత్తం ఎంటైర్ ఎక్స్పీరియన్స్లో ఒక 3-4 మెథడ్స్ చేశాను అంతే. ఎందుకంటే నాకు ఏది అవసరం ఉందో అదే చేశాను. స్టార్ట్ ఆఫ్ ది ఇయర్ చేశాను, 01 చేశాను. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 మంత్లో ఫస్ట్ 15 డేస్ కాకుండా సెకండ్ 15 డేస్కే కన్సిడర్ చేయాలి. సో అలా కూడా చేశాను. ఓకే, హాఫ్ మంత్స్. సో డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో స్టార్ట్ ఆఫ్ ది ఇయర్, సారీ ఇక్కడ నేను ఏం చేంజ్ చేయట్లేదు, యాజ్ ఇట్ ఈస్ ఉంచుదాం. కొన్ని స్టాండర్డ్ సెట్టింగ్స్ కూడా ఉన్నాయి. ఓకే, 01, 02, 02. సో 01 వచ్చేసి ప్రోరేటా ఎట్ ద పీరియడ్ స్టార్ట్ డేట్. ఓకే, అక్విజిషన్ కూడా అదే ఉంది. 2 వచ్చేసి ప్రోరేటా అప్ టు మిడ్ పీరియడ్ ఎట్ ద పీరియడ్ స్టార్ట్ డేట్. డిఫరెన్స్ చూద్దాం, మనం తెలుస్తుంది మనకి. ఓకే, నేను ఇది కాపీ చేసుకుంటాను, లేదా స్టాండర్డ్ కాపీ చేసుకుందాం, మన దానికి ఇచ్చేద్దాం. వెరిజాన్. ఓకే, ఇది ఓన్లీ నేను 1 ఇస్తాను, ఎందుకంటే ఫర్దర్ మనం ఏదైనా కొత్త డిఫైన్ చేయాలనుకుంటే ఉంటాయి. సేవ్ చేస్తున్నాను. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి డిప్రిసియేషన్కి. సో మనకి ఇప్పుడు క్రియేట్ చేసిన అన్ని ఇక్కడ అసైన్ చేస్తాం డిప్రిసియేషన్ కీలో. ఓకే, చూడు ఇక్కడ మనకి స్టాండర్డ్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కొన్ని స్టాండర్డ్ ప్రొవైడ్ చేసినవి, స్ట్రైట్ లైన్ మెథడు, ట్యాక్స్ డిప్రిసియేషన్ మెథడు. సో యూజువల్లీ ఇది వాడతాం, స్ట్రైట్ లైన్ ఓవర్ రిమైనింగ్ లైఫ్ ప్రొరేటెడ్ టు ది 0. సో చూద్దాం, ఏదైనా డిఫైన్ చేసాం మనం, చేయలేదు. స్ట్రైట్ లైన్. సో చూద్దాం, స్ట్రైట్ లైన్ డిప్రిసియేషన్. So let us create new entries. So depreciation की VZ లేదు అనుకుంటే డిప్రిసియేషన్ కి V1 ఇస్తున్నాను. ఫర్దర్ ఇంకా డిప్రిసియేషన్ కీస్ క్రియేట్ చేద్దాం. వెర్ ఇస్ ఆన్ డిప్రిసియేషన్ కీ ఫర్ స్ట్రైట్ లైన్. ఓకే, ఇది ఇన్యాక్టివ్లో ఉంది. ఫిజికల్ ఇయర్ వైజ్ చేసుకుంటూ వస్తుంది డిప్రిసియేషన్ టు ది డే. సో నీకు మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ డే సింగిల్ డే క్యాలిక్యులేట్ చేస్తుంది డిప్రిసియేషన్ టు ది డే అనేది. లెఫ్ట్లో అసైన్మెంట్ ఆఫ్ క్యాలిక్యులేషన్ మెథడ్స్లో క్లిక్ ఆన్ న్యూ ఎంట్రీస్. సో మన డిప్రిసియేషన్ ఫేస్ ఏంటి, ఆర్డినరీ డిప్రిసియేషన్ ఫ్రమ్ ది స్టార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్. బేస్ మెథడ్ బిఎం,
ఏమి డిఫైన్ చేస్తాం? విజియా విజీ బేస్ మెథడ్ ఇచ్చేసాం. డిక్లైనింగ్ బ్యాలెన్స్ మెథడ్ స్టాండర్డ్ జస్ట్ అసైన్ చేస్తాం విచ్ ఇస్ 0%. పీరియడ్ కంట్రోల్ మెథడ్ ఏమని ఇచ్చాం మనం? విజీ 1 ఇచ్చాం. మల్టీలెవెల్ మెథడ్ ఏమని డిఫైన్ చేసాం? VM1 ఆల్రెడీ ఇచ్చాం, అదే డిఫైన్ చేసుకున్నాం. స్ట్రైట్ లైన్ డిప్రిసియేషన్. ఓకే, ఇంక ఇక్కడ ఏం అవసరం లేదు. సో ఇప్పుడు డిఫైన్ చేసిన అన్ని ఇక్కడ అసైన్ చేస్తున్నాం డిప్రిసియేషన్ కీలో. ఈ డిప్రిసియేషన్ కీ ఏం చేస్తాం? అసెట్ క్రియేట్ చేసేటప్పుడు అసైన్ చేస్తాం. ఓకే, DKV1 గుర్తుంచుకోండి. క్లిక్ ఆన్ సేవ్, కంటిన్యూ, బ్యాక్. ఇగో ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకొని రైట్ పైన టాప్లో యాక్టివేషన్ ఉంది, యాక్టివేట్ చేయండి. ఓకే, సేవ్, బ్యాక్. ఇప్పుడు యాక్టివ్ మోడ్లోకి వచ్చేసింది నాది. ఓకే, కాల్స్ ఇసి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మనం, యాక్టివ్ మోడ్లో ఉంది. బ్యాక్. సో DKV1 అనేది అసైన్ చేసాం. సో దీంతో మన సెట్టింగ్స్ అన్నీ అయిపోయినాయి. ఒక 1-2 స్టెప్స్ మిగిలిపోయినాయి. అవి వచ్చేసి మాస్టర్ డేటా, స్క్రీన్ లేఅవుట్, డిఫైన్ స్క్రీన్ లేఅవుట్ ఫర్ అసెట్ మాస్టర్ డేటా. డిఫైన్ స్క్రీన్ లేఅవుట్ ఫర్ అసెట్ మాస్టర్ డేటాలో ఇది కూడా ఆల్రెడీ స్టాండర్డ్ ప్రొవైడ్ చేసింది, మన దానికి అసైన్ చేసుకుంటే సరిపోతుంది. సో మనది లేఅవుట్ ఏంటి మనం డిఫైన్ చేసుకున్నాం కదా. ఇక్కడ ఉంది VGSL. ఓకే, సో ఇది ఎందుకు లాజికల్ ఫీల్డ్స్, ఇక్కడ ఫీల్డ్ గ్రూప్స్ అంటే మనకి ఏ ఫీల్డ్ కావాలి అనేది మనము మాస్టర్ డేటా క్రియేట్ చేసేటప్పుడు ఏ ఫీల్డ్ కావాలి, డిస్క్రిప్షన్, రికార్డ్ ఫీల్డ్ కావాలా, ఆప్షనల్ కావాలా, అసలు అవసరం లేదా అనేది ఇవన్నీ. ఎస్పెషల్లీ మనకి డిస్క్రిప్షన్ యూజ్ అవుతుంది, ఇక్కడ నుంచి డిస్క్రిప్షన్ 2 కూడా యూజ్ అవుతుంది, క్వాంటిటీ యూజ్ అవుతుంది. ఒకవేళ క్వాంటిటీ రిలేటెడ్ ఏదైనా అసెట్స్ చేస్తే సీరియల్ నెంబర్ యూజ్ అవుతుంది. సపోజ్ కంప్యూటర్ ప్రొడక్ట్స్కి సీరియల్ నెంబర్స్ ఉంటాయి. ఓకే, పోస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఇది కూడా యూజ్ అవుతుంది. ఎస్పెషల్లీ మనకి క్యాపిటలైజేషన్ డేటు, అక్విజిషన్ డేటు, డీయాక్టివేషను. ఓకే, ఇవన్నీ ఫీల్డ్స్ యూజ్ అవుతాయి. సో మన ఫీల్డ్స్ని కంట్రోల్ చేసుకోవడానికి సిస్టమ్ ఇక్కడ నుంచి తీసుకొస్తుంది. VGSL క్రియేట్ స్క్రీన్ ఫర్ అసెట్ మాస్టర్ రికార్డ్. ఇక్కడ ఉంది ఆల్రెడీ, మీరు డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు, ఇంకేం అవసరం లేదు ఇక్కడ. ఇది ఇంపార్టెంట్, డిఫైన్ స్క్రీన్ లేఅవుట్ ఫర్ అసెట్ డిప్రిసియేషన్ ఏరియాస్. ఇది మాస్టర్ డేటా కోసం, ఇదేమో డిప్రిసియేషన్ పోస్టింగ్స్ కోసం. ఇక్కడ మనది వచ్చేసి స్క్రీన్ లేఅవుట్ రూల్. మన స్క్రీన్ లేఅవుట్ రూల్ కాపీ చేసుకోండి. మన స్క్రీన్ లేఅవుట్ ఏంటిది? VGSL. ఓకే, నంబర్ ఆఫ్ ఎంట్రీస్ కాపీ ఇది. క్లిక్ ఆన్ సేవ్. నేను స్టాండర్డ్ కాపీ చేసుకున్నాను, సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఫీల్డ్ గ్రూప్ రూల్స్ ఇవన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ స్టాండర్డ్ కాపీ చేసేసింది. నేను కాపీ చేసుకున్నాను. దేనికి కాపీ చేసుకున్నాను? ఏది రిఫరెన్స్ తీసుకొని కాపీ చేసుకున్నాను? 1000 స్టాండర్డ్ తీసుకొని కాపీ చేసుకున్నాను. ఓకే, ఇది ఇంపార్టెంట్. సరిపోయింది. సో ఒక్క స్టెప్ మిగిలిపోయింది. అది ఏం స్టెప్ మిగిలిపోయింది? జనరల్ వాల్యుయేషన్, డిటర్మైన్ డిప్రిసియేషన్ ఏరియాస్ ఇన్ అసెట్ క్లాస్. ఇక్కడ మనం తర్వాత వచ్చి చేద్దాం అనుకున్నాం, అవునా? మన అసెట్ క్లాస్ ఏంటి? VGAC. సో దీంట్లో ఇది సెలెక్ట్ చేసుకొని డిప్రిసియేషన్ ఏరియాస్కి వెళ్ళేసి ఇక్కడ మన డిప్రిసియేషన్కి ఇవ్వాలి. ఏమని డిఫైన్ చేసాం చెప్పుర్రి? ఏమని డిఫైన్ చేసాం? వెరిజాన్ డిప్రిసియేషన్ కీ ఫర్ స్ట్రెయిన్ లైన్ మెథడ్ ఇది ఇచ్చాం. సో ఇది కాపీ చేసుకోవాలి అన్నిటికీ. ఓకే, క్లిక్ ఆన్ సేవ్, కంటిన్యూ. సరిపోయిందా? సో ఇక్కడ ఏంది? లేఅవుట్, స్క్రీన్ లేఅవుట్ రూల్ మనది డిఫైన్ చేసాం కదా, 1000 కాదు కదా, మన ఓన్ ఇచ్చాము. లేదంటే స్టాండర్డ్ తీసుకోండి, నో ప్రాబ్లం. VGSL
ఇక్కడ కూడా VGSL, ఇక్కడ కూడా సేమ్. క్లిక్ ఆన్ సేవ్. సో ఎవ్రీ టైం నేను అసెట్ మాస్టర్ క్రియేట్ చేసినప్పుడు ఇది డిఫాల్ట్ తీసుకొచ్చేస్తుంది. ఇక్కడిక్కడ డిఫైన్ చేయకపోతే మనం ఓన్ క్రియేట్ అక్కడ అసైన్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, నౌ కమ్ బ్యాక్ టు అసెట్ స్లాష్ ఓ AS01 అసెట్ మాస్టర్ క్రియేట్ చేస్తాం. ఇప్పుడు AS01 నీ ఫేవరెట్ ట్రాన్సాక్షన్కి వచ్చేసాం. అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, సిస్టమ్ చూపింది.